ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైనా ఆరోపణ వచ్చింది లేదా ఒక దందా లేదా ఒక స్కామ్ బయటకు వచ్చింది, దాని మీద పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, కేసు పెడతారు, ఎంక్వైరీ జరుగుతుంది, వారి పాత్ర ఏమన్నా ఉంటే కనుక ఆధారాలతో నిరూపిస్తారు, కోర్టులు శిక్షలు వేస్తాయి. ఇది పెద్ద ప్రాసెస్ ఇది. మరి ఈ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదో ఒకసారంటే ఆవేశపూరితంగా అడిగాడు, సవాల్ చేశాడు అనుకోవచ్చు. ఎప్పుడైతే జోగి రమేష్ గారి పేరు వచ్చిందో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో సతీమణి గారు కూడా నంబరు జోగి రమేష్ తప్పు చేశాడంటే, లేకపోతే నారా లోకేష్ గారి సతీమణి కూడా నంబరు ఇంట్లో చెప్తే కనుక వాళ్ళు కూడా నవ్వుతారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాబట్టి మాట్లాడాడు. అప్పుడు సరే ఏదో ఫ్రస్ట్రేషన్ మాట్లాడాడు అనుకుందాం. ఇంకా ముందుకెళ్ళి ఇది టైమ్ అండ్ అగైన్ చేస్తున్నాడు ఆయన. ఆయన పుత్రరత్నం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక కేసులో ఇరుక్కుంటే అప్పుడు కూడా అంతే. గౌడ సామాజిక వర్గానికి సందర్భం బీసీ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు క్యాస్ట్కి సామాజిక వర్గానికి ఒక కేసుకి లేకపోతే ఆరోపణకి సంబంధం ఏంటండి? అంటే ఇదొక స్ట్రాటజీ. మొన్న కూడా అదే చేశాడు. మళ్ళా బీసీ గౌడ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి, అంటే గౌడ సామాజిక వర్గం మొత్తం కూడా నకిలీ దందా చేయమందా ఇన్ని, లేకపోతే చేశారా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు? కాదు కదా. ఈయన చేసే తప్పులకి వర్గాలకి అంటగడతాడు. ఛాలెంజ్ చేశాడు, తిరుపతి వెళదాము వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నువ్వు మాజీ మంత్రివి, అసలు దానికి ఎలిజిబుల్లో ఉన్నావు కూడా కాదు, నీకు తెలుసు బాగా, జనాలకు అంతకన్నా బాగా తెలుసు. నువ్వు ఏ రకంగా అడ్డగోలుగా మాట్లాడావో, అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళావో, అవన్నీ జనాలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మర్చిపోయారంటే ఈయన సవాల్ చేస్తారంటే వచ్చి ప్రమాణం చేయాలంటే, అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? కేసు పెట్టారు, దానికి సంబంధించి ఏసీబీ చూస్తుంది, సిఐడి చూస్తుంది, ఆ నకిలీ లిక్కర్ సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఏదో ముఖ్యమంత్రికి వేరే పనేమీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేసుకుంటారు కానీ ముఖ్యమంత్రి లెవెల్లో ఎక్కడ జోగి రమేష్ని టార్గెట్ చేశారన్నట్టుగా, లేకపోతే నారా లోకేష్ గారు మీరు వచ్చి నా సవాల్ని స్వీకరించాలి అని. సరే విజయవాడలో ఉంటారు కాబట్టి వచ్చి నిన్న కుటుంబ సమేతంగా పెద్ద డ్రామా. అయితే నేను ఫస్ట్ చూసి నేనేమంటున్నానంటే, సరే మీరు ఎలా సత్యలతని నిరూపించుకుంటారు, మీకు ఆ రకంగా ఏమన్నా కాస్త స్వాంతం లభిస్తుందేమో, మీ ఇష్టం కాదంటలా. అదేమన్నా అదేంటిది కర్పూరం చేతిలో పెట్టుకుని ప్రమాణం అంటే నేను అనుకున్నా, అమ్మో ఏకంగా చేయి కాలిపోయడం అంటే అంత దీని వెనకాల చాలా నిజాయితీ ఉందన్నమాట. నేను చూస్తే దాంట్లో ఒక ఆకు మీద ప్రమిద మీద ఇదనమాట. సరే చేసావు, ఆ చేసిన దాంట్లో ఎక్కడా కూడా నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు అంటలా, ఆ మాటే లేదు. అంతసేపు మాట్లాడితే అసలు నేనే తప్పు చేయలేదు, జనరలైజ్డ్గా అనమాట, నేనే తప్పు చేయలేదు. ఏదైనా తప్పు చేస్తే కనుక ఈయన మీద బూడిద ఆరోపణలు ఉన్నాయి, ఇసుక ఆరోపణలు ఉన్నాయి, ఆఖరికి వాళ్ళ అబ్బాయి చేత కొనిపించినటువంటి ఆ భూముల ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉంటే అసలు నీ జీవితంలో ఒక్క తప్పే చేయలేదు అని చెప్పేసి ఈ రకమైనటువంటి డాంబికాలు పలకటం అంటే, అసలు ఇంకోటి నీ మీదకి ఇంతవరకు అరెస్ట్ దాకా రాలేదు కదా, నీ పేరు ఇంకా అక్కడ జస్ట్ ప్రస్తావనకే కదా వచ్చింది కదా. అంటే రోజు ఎవరో అనకుండా నువ్వు అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? మీ పాత్ర ఉందని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడా అనుకోవాలా సార్? రెండోది, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఈ సెంటిమెంట్లకి వ్యతిరేకంగా మీరు అనేకమైనటువంటి సమాజంలో తీసుకొచ్చారు. ఏంటి, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని లేకపోతే ఒక నమ్మకాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకునే దాని కాన్సెప్ట్లు, అక్కడ కూడా ఇది అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాను సార్. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ విధానంలో చాలా మార్పులు వస్తాయి, చాలా నియంత్రణ జరుగుద్ది, మద్యం వినియోగం తగ్గుద్ది అని ఆలోచించాం, నమ్మాం కూడా. గత ప్రభుత్వాలు అనేక తప్పులు చేసినాయి, ఆ తప్పులు ఫలితంగా ప్రజలు మంచి తీర్పిచ్చారు, నూతన ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం. కానీ ఈరోజు మనం గమనిస్తే 38,000 కోట్ల రూపాయలు ఈ కూటమి పాలనలో ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అంతకుముందు 23-24 కోట్లు ఉంటే ఈ 16 నెలల్లో 38,000 కోట్లు చేరుతాం.
మరొక వైపున బెల్ షాపులు లేని గ్రామం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క గ్రామం అన్నా చూపిస్తే ఈ గ్రామంలో బెల్ షాప్ లేదు, ఈ గ్రామంలో అనధికారిక అమ్మకాలు జరగటం లేదు అని ఒక్క గ్రామాన్ని కూడా చూపించడానికి అవకాశం లేదు. అట్లా పెరిగిపోయింది. పెరగడానికి కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క తప్పు కాదు, ఆ విధానం యొక్క తప్పు. ఒక వైన్ షాప్కి 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు నువ్వు ప్రకటించి సంవత్సరానికి 85 లక్షలు పే చేయమంటే 85 లక్షలు తను పెట్టుకున్న ఒక షాపులో సంపాదించి ప్రభుత్వానికి కట్టడం సాధ్యం కాదు, ఏ వ్యాపారస్తుడికి సాధ్యం కాదు. అందుకని ఆ వ్యాపారస్తుడు అనేక వందల బెల్ షాపుల్ని ప్రోత్సహించి తన షాపు నుంచి ఆ షాపుకి ఆ మద్యాన్ని తీసుకెళ్లి వ్యసనాన్ని ప్రజల దగ్గరికి జరుస్తావు. ఇది ఒక వైపున జరుగుతావు. ఇంకో వైపున గతంలో బార్లో పెట్టుకొని ఎక్కువ నష్టం వచ్చిన వాళ్ళు, ఎక్కువ లాభాలు రాని వాళ్ళు, వాళ్ళకి ఈ వ్యాపారంలో ఉన్న అనుభవాలతో మనం కల్తీ మద్యం తయారు చేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కదని చెప్పని ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నమే జనార్దన్ రావు కానీ, జయచంద్రారెడ్డి కానీ, సురేంద్ర నాయుడు కానీ వీళ్ళందరూ కూడా. ఒక బాటిల్ ఉత్పత్తి చేయడానికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక క్వార్టర్ బాటిల్ ఆ స్పిరిట్ తో ఉత్పత్తి చేయడానికి ప్యాకింగ్ తో సహా 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అది మనం 100 రూపాయల నుంచి 200 రూపాయల దాకా అమ్ముతున్నాం. ఆ మధ్యలో ఉన్న డబ్బు ప్రభుత్వాలకు వెళ్తుంది. అది సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఏపీ బ్రివరేజ్ కార్పొరేషన్ ప్రాఫిట్ కావచ్చు, రకరకాల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ నకిలీ మద్యం తయారు చేస్తే దాని బెల్ షాపుల్లోనూ ఇప్పుడున్న ప్రైవేటు షాపుల్లోనూ దాన్ని అమ్మితే 20 రూపాయలు కదా దానికి వచ్చేది, 200 రూపాయలు వస్తాయి, 150 రూపాయలు వస్తాయి, ప్రభుత్వానికి 0 వస్తుంది. సో ఇది గమనించి గత 16 నెలలుగా విపరీతంగా అమ్ముతున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే 16 నెలల పాటు అమ్ముతూ ఉంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి అనేక మందిని అక్కడ అపాయింట్ చేసుకొని ఒక ముఖ్యమైన ప్రదేశంలో మొలకల చెరువులో, మళ్ళా ఇబ్రహీంపట్నంలో యథేచ్ఛగా రాష్ట్రం అంతా దాన్ని పంపిణీ చేస్తూ ఉంటే పోలీస్ ఏం చేస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, స్థానిక నేతలు ఏం చేస్తున్నారు, అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారు, ఒకసారి ఆలోచించారు. ఇది ఒక సిన్సియర్ గా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది బయట పెట్టిన తర్వాత ఈరోజు అది ముందుకు వచ్చింది. జోగి రమేష్ పేరు రావగానే జోగి రమేష్ కి గతం గుర్తుకొస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానం పొందాలి, ఆయన యొక్క ప్రాపకం పెరిగి మంత్రిని కావాలి అనే కోరికతో ఏం చేస్తే మంత్రిని అవుతానో ఆలోచించి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు. దాడికి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన మెచ్చుకొని పొగిడి అన్నా మంచి పని చేసావని చెప్పని ఆ తర్వాతనే మంత్రిగా ఇచ్చాడు. అంటే గతంలో ఇలాంటి పనులు చేసిన చాలా మంది ఉన్నారు, కొడాలి నాని కానీ ఇట్లా అనేక మంది. అంటే బాగా తిడితే జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడు, బాగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మెచ్చుకుంటాడు, పాత ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తే మెచ్చుకుంటాడు అనుకుంటే ఆ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకరు జోగి రమేష్ గారు. ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాపారంలో కులం గౌడాసు జనరల్ గా సారా వ్యాపారంలో ఉంటారు కాబట్టి పరిచయాలు ఉంటాయి. కానీ ఈ సందర్భంగా జనార్దన్ రావు ఆ రిమాండ్ లో ఉంటూ, పోలీస్ కస్టడీలో ఉంటూ ఆ వీడియోని బయటికి తీయటం కానీ, ఆ నెపాన్ని తన మీద వేసుకోకుండా, ప్రస్తుతం ఉన్న పాలకుల మీద వేయకుండా గత ప్రభుత్వం మీద వేయడానికి ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదనుకుంటున్నాను. 16 నెలలు గడిచింది. 16 నెలల తర్వాత కూడా ఏ తప్పు జరిగినా కూడా దానికి కారణం మూలాలు అక్కడ ఉండయి, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేదానికన్నా మనం 16 నెలల్లో ఏం చేస్తున్నాం, ఇంత ఫ్యాక్టరీ పెట్టి ఇన్ని వందల కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్రం అంతా వదిలితే మనం పట్టుకోలేకపోతున్నామా? మనం రకరకాలుగా టెక్నాలజీ వాడుతున్నాం, ఏఐని వాడుతున్నాం, క్వాంటమ్ అంటున్నాం, రకరకాలు చెప్తూ ఉన్నాం. ఈ చిన్న పనిని మనం పట్టుకోలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించాలి. అంటే ప్రతి విషయంలో మనం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని చూపిస్తూ ముందుకెళ్లాలంటే అది మొదటి నెల 2 నెలలు అయితే సరిపోతుంది, కానీ 16 నెలలు గడిచిపోయి 2 ఏళ్ళు గడుస్తున్న సమయంలో ఆ వైపు ఆలోచించకూడదు అనుకుంటున్నాం. మద్యం పాలసీలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అనుకుంటున్నాం. పెరగడానికి కారణం ఈ ప్రైవేట్ రంగంలో మద్యం వ్యాపారం కొనసాగుతుంది.